స్మితా సబర్వాల్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. మెయిన్ మీడియాకు దూరంగా సోషల్ మీడియాలో బిజీగా ఉండటం స్మితా సబర్వాల్ స్పెషల్. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు రేపే దుమారం అంతా ఇంత కాదు. ఇక ఇప్పుడు సేవ్ హెచ్సియు అంటూ స్మితా పెట్టిన పోస్ట్ ఏకంగా పోలీస్ నోటీసులు ఇచ్చే వరకు తీసుకొచ్చాయి. ఐఏఎస్ అధికారిగా ఉంటూ స్మితా సబర్వాల్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంతకు స్మితా వ్యవహారంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతోంది? స్మితా సబర్వాల్ తెలంగాణ ప్రభుత్వంలో పరిచయం అక్కరలేని పేరు. బ్రిలియంట్ ఐఏఎస్ ఆఫీసర్ గా పేరున్న స్మితా సబర్వాల్ గత కేసీఆర్ సర్కార్ హయాంలో కీలక అధికారిగా సీఎంఓలో పనిచేశారు. నాటి సీఎం కేసీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా పేరున్న అధికారి. ఉద్యమ సమయంలో మెదక్ జిల్లా కలెక్టర్ గా ఆమె పెట్టిన కన్నీళ్లే తెలంగాణ వ్యాప్తంగా ఆమెకు బ్రాండును తెచ్చాయి. ఆ కన్నీళ్లే కేసీఆర్ సర్కార్లో స్మితకు కీలక శాఖలు దక్కేలా చేశాయి. దీంతో సీఎం సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చిన స్మితా సబర్వాల్ కేసీఆర్ కోటరీలో అత్యంత కీలకంగా మారిపోయారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, PR&RD, మిషన్ భగీరథలకు పనిచేస్తూ కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా స్మిత పనిచేశారు. ఇలా 9.5 ఏళ్లు స్మితా సబర్వాల్ కేసీఆర్ సర్కారు హయాంలో ఓ వెలుగు వెలిగారు. దీంతో ఆమెకు ఎదురు చెప్పే అధికారే లేకుండా పోయారు. ఇక మెయిన్ మీడియాకు దూరంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం స్మితా స్టైల్. ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్ సోషల్ మీడియాలో తన పోస్టులతో తీవ్ర దుమారం రేపడం స్మితా సబర్వాల్ స్పెషల్. ఆమె కన్నీళ్ల పోస్ట్ నుండి మొదలుకుని ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ నకిలీ వైకల్యం వెలుగులోకి వచ్చిన సందర్భంలో సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ ఆమె పెట్టిన పోస్ట్ తెగ వివాదాస్పదమైంది. అంతేకాదు గుజరాత్ లో బిల్కిస్ బానోపై లైంగిక దాడికి పాల్పడిన దోషుల విడుదలపై స్మితా ట్వీట్ తో మరోసారి కాంట్రవర్సీకి తెరతీశారు. సీఎంఓలో అధికారిగా ఉంటూ బీఆర్ఎస్ ఎజెండాతో ట్వీట్ చేస్తారా అంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు బీజేపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు స్మిత. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినా కనీసం కర్టసీకి కూడా సీఎంను కలువకపోవడం, మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నెట్టింట్లో తీవ్ర దుమారం రేపింది. ఇలా ఆమె అనేక విమర్శలను మూటకట్టుకుంటున్నారన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇక ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఆమె పెట్టే టాటూస్ ఫోటోలు ట్రెండింగ్ గా మారడంతో స్మితపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సందర్భాలు కూడా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇకిప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సర్కార్, ప్రతిపక్షాల మధ్య పెద్ద పోరాటమే జరుగుతోంది. హెచ్సియు భూములు అంటూ అక్కడ జింకలు, నెమళ్లు ఉన్నాయంటూ ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం జరుగుతుందంటూ సర్కార్ విమర్శలు గుప్పించింది. దీంతో ఆ ఫోటోలను పోస్ట్ చేసిన చాలా మంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ఆ తర్వాత తొలగించారు. అయితే స్మితా సబర్వాల్ మాత్రం మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు, అలాగే వాటి ముందు నెమళ్లు, జింకలు ఉన్నాయి. ఈ పోస్ట్ ను ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో సేవ్ హెచ్సియు అంటూ రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. దీంతో స్మితా సబర్వాల్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ గా మారింది. అయితే పోలీస్ నోటీసులు తనకు అందలేదు అంటూనే స్మితా సబర్వాల్ మరో పోస్టును రీట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు 100 ఎకరాలను పునరుద్ధరించండి అంటూ ఉన్న ఆర్టికల్ ను రీట్వీట్ చేసి మండుతున్న అగ్గికి మరింత ఆజ్యం పోశారన్న చర్చ నడుస్తోంది. దీంతో ఇప్పుడు స్మిత వ్యవహారం ఐఏఎస్, పాలిటిక్స్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుందట. ఇలాంటి పోస్టులపై సీఎం రేవంత్ సీరియస్ గా ఉండడంతో ఇలా పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తమ పోస్టులను తొలగిస్తున్నప్పటికీ స్మిత మాత్రం లైట్ తీసుకున్నారట. అంతేకాదు రీట్వీట్లతో మరింత హీటెక్కిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఐఏఎస్ సర్వీసులో ఉండి వివిధ శాఖల్లో కీలకంగా పనిచేసిన స్మితా సబర్వాల్ రూల్స్ కు విరుద్ధంగా పోస్టులు చేస్తున్నారా, లేదా రూల్స్ కు లోబడే సామాజిక అంశాలను ఇలా ప్రశ్నిస్తున్నారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
గతంలో కేసీఆర్, కేటీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా పనిచేసిన స్మిత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను ఆమె పట్టించుకోకపోవడంతో ఆమె వ్యవహార శైలి ప్రభుత్వ పెద్దలకు టార్గెట్ గా మారిందట. మరి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ స్మితా సబర్వాల్ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయబోతోంది? దీనిపై స్మితా సబర్వాల్ ఏ రకంగా ముందుకు వెళ్లనుందనేదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.